హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించేదండి మన ఇంట్లో పిల్లలకి స్నాక్ అండి. అదేంటంటే కుర్కురే. అదేంటి కుర్కురే తినకూడదు కదా, మంచిది కాదు కదా హెల్త్కి అని చెప్పేసి ముందైతే డౌట్ అయితే అందరికి వచ్చేసి ఉంటుంది కదా. సో మనం బయట ఉండే ప్యాకెట్స్లో ఉండే కుర్కురే కాదండి, మన ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా మన పిల్లలకైతే చేసి పెట్టేంత స్నాక్ అండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను నేను. దీనిలో ఈ కప్పు క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పులో నేను శనగపిండి తీసుకున్నాను, బేసన్. అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఏమో నేను గోధుమ పిండి యాడ్ చేశానండి. కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి ముందు దీనిలో కొంచెం మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా యాడ్ చేసుకొని హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళతో మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వేడి నీళ్ళతో కలుపుకొని మనం ఒక ఫోర్క్తో ఈ విధంగా బ్యాటర్ చూసారు, ఈ విధంగా ఉండాలి, లూజ్గా ఉండాలి. సో ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా బ్యాటర్ అనేది మంచిగా థిక్గా కలుపుకోండి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని దీనిలో మనం కలుపుకున్నటువంటి బ్యాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ విధంగా కదుపుతూ ఉండాలండి. ఇక్కడ కూడా గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ కుర్కురే అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో అది కూడా యాడ్ చేసుకొని మనకి ఈ బ్యాటర్ అనేది చపాతీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ చూసారా వీడియోలో, ఈ విధంగా అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ పిండిని అనేది రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం మనం అది చల్లారనివ్వాలి. సో ఇప్పుడు ఇంకా దీనిలో కొంచెం నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో చూసారా, చేతికి ఇలా మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం తీసుకున్నటువంటి ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఈ సైజు అయితే సరిపోతుంది. సో చూడండి, దీనిని మన వేళ్ల మీదే చూసారా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి కుర్కురే షేపు ఏ విధంగా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది కదా. సో అందుకని ఒక్కొక్క మన బాల్ని మన వేళ్ల మీదే, ఓన్లీ వేళ్ల మీదే మనం ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత వెంటనే అనేది మనం గరిటె పెట్టి తిప్పేయకండి. సో చూసారా, ఒక 5 to 6 minutes టైం పడుతుంది అంతే. ఈ కలర్ వస్తుందండి. చూసారా ఎంత బాగున్నాయో. మనకి టెట్రా ప్యాకెట్స్లో దొరికే ఈ కుర్కురే లాగానే ఉన్నాయి కదా. సో పిల్లలైతే ముందు ఇప్పుడు ఉన్న హాలిడేస్కి ఏదో ఒకటి తినాలమ్మా టేస్టీగా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇట్లా ట్రై చేసేయండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే చాట్ మసాలా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసి మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. మెయిన్ పిల్లలైతే ఇంకా బయటికి వెళ్ళి మేము కొనుక్కుంటాము అని చెప్పేసి అనే మాటే రాదండి. ఎందుకంటే మన ఇంట్లోనే వెరైటీగా ఇలా పిల్లలకి టేస్టీగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అక్కడ కొనుక్కుంటాం ఇక్కడ కొనుక్కుంటాం అనకూడదు, కూడా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి, వాళ్ళకి నచ్చినటువంటి కుర్కురే అండి, స్నాక్ కదా కుర్కురే అండి. సో ఇంకెందుకు వేటు, మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టేసేయండి. మీకు ఎలా కుదిరేదో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.